బిత్తిరి సత్తిపై మరొక కేసు నమోదైంది. హిందూ ధర్మాన్ని, హిందువులను, హిందూ దేవుళ్లను కించపరుస్తూ అవహేళనగా వీడియోలు చేస్తున్నాడంటూ సూర్యాపేట్ 2 టౌన్ పిఎస్ లో పలు హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్తి హిందువులపై మళ్లీ అహంకారపూరిత అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్తి బహిరంగంగా మీడియా ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే హిందువుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ మండిపడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నగరంలో వానర సేన ఫిర్యాదుతో సత్తిపై కేసు నమోదైంది. కాగా దీనిపై స్పందించిన బిత్తిరి సత్తి తాను ఏ తప్పు చేయలేదంటూ సెల్ఫీ వీడియో షేర్ చేశాడు. కావాలని తనపై తప్పుడు వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారన్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటికే బిత్తిరి సత్తి సారీ చెప్తూ కూడా ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇంకొక కేసా లేకపోతే ఆ కేసుకు సంబంధించిందేనా? ఏంటి డీటెయిల్స్ రవితేజ? రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తిపై తెలంగాణ వ్యాప్తంగా రెండో కేసు నమోదైంది. నిన్న హైదరాబాద్ సిసిఎస్ లో వానరసేన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు కాగా రెండో కేసు సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వానరసేనకి చెందినటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోని అటాచ్ చేసి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అన్ని గ్రౌండ్స్ ని పరిశీలించిన తర్వాత క్రిమినల్ సెక్షన్స్ కిందికి ఇవి యాడ్ అవుతాయంటూ కూడా బాధితులకు ఎవరైతే పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ కూడా బిత్తిరి సత్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ వివరాలు కూడా బాధితులకు ఆ విషయాన్ని అందజేశారు. ఇప్పటికీ బిత్తిరి సత్తి నిన్న నుంచి కూడా విపరీతంగా అతనికి వస్తున్నటువంటి నెగిటివ్ ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్ పైన తనే స్వయంగా స్పందిస్తూ హిందూ సమాజానికి ప్రజల ముఖంగా సోషల్ మీడియా ముఖంగా క్షమాపణలు కోరుతా ఉన్నాను. కావాలని హిందూ ధర్మాన్ని గాని హేళన చేస్తూ భగవద్గీతని గాని అపహాసం చేయాల్సినటువంటి అవసరం తనకు లేదని, తను రోజువారీగా చేసుకున్నటువంటి కామెడీ వీడియోలో భాగంగానే ఇదొక రకమైనటువంటి కామెడీ వీడియో. నిజంగానే హిందువులు ఈ వీడియో కారణంగా మనోభావాలు దెబ్బతిన్నట్టయితే ఖచ్చితంగా నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో ఈ రకంగా కంటిన్యూ అవ్వకుండా ఇక్కడితో ఈ ఇష్యూని ఆపేస్తానంటూ కూడా బిత్తిరి సత్తి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినప్పటికీ వానరసేన హిందూ సంఘాలు మాత్రం మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. దాంతో పాటు ఏ ఉద్దేశంతో తను ఈ వీడియో చేసి తన అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో క్రియేట్ చేస్తా ఉన్నాడు అనే విషయాన్ని కూడా అసలు కారణాలు కూడా బయటికి చెప్పాల్సిందే. లేదంటే ఈ ఇష్యూ ఇక్కడితో ఆగుతుంది అని బిత్తిరి సత్తి అంటా ఉన్నాడు. కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను వ్యక్తం చేస్తూనే ఉంటాము. అతని వీడియోలని చూడకూడదని, అతని వీడియోలకు రిపోర్ట్ కొట్టాలని, అతనికి ఈ హైప్ రాకుండా పూర్తిగా నెగిటివ్ అతన్ని చిత్రీకరించాలంటూ మాత్రం హిందూ సంఘాలు పెద్ద మొత్తంలో ఒక ప్లానింగ్ ప్రకారంగా అతని పైన వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో బిత్తిరి సత్తి పైన వానరసేన తరఫున వచ్చినటువంటి ఫిర్యాదు పైన రెండో కేసు నమోదైంది. ఇక్కడ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఇప్పటికే బిత్తిరి సత్తికి రవికుమార్ కి నోటీసులు అందజేశారు. సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా నోటీసులు అందినట్టయితే ఖచ్చితంగా ఇటు హైదరాబాద్ లో అటు సూర్యాపేటలో పోలీసుల విచారణ నిమిత్తం అతను పోలీసుల ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హలో, బిత్తిరి సత్తి గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా, వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు.
చాలా చేశాను సార్, ఉన్నప్పటి నుంచి చేస్తాను. మీరు చాలా చేసి ఉంటారండి. మీరు అంటే హిందువులని కించపరచనీకని ఇవన్నీ చేస్తారా? మీరు భగవద్గీత మీరు వేరే స్లాంగ్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేసినా మేము ఇన్ని చేసారు మీరు ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా. ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు తినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకి, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు బాబు. అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపా నా మీద. నీ అయినే కంప్లైంట్ ఇచ్చినాం, మేమిన్నే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్టివ్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో. నీకు లీగల్ ఎట్లా గుడ్డి చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు. అర్థమైందా? హిందూ అంటే నీకు పార్టీ పరంగా నువ్వు పార్టీకి సమాన పేరు అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు. నువ్వు అర్థమైందా? ఎవరిని మరి నువ్వు అయితే నేనే నువ్వు హిందూ నీకు కలవాలి. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పి చేయాలి అంటున్నా. నాకు చెప్పి చేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అంటున్నా నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి. ఏమన్నదే ఏంటి కించపరిచింది ఎవరిని? పెళ్లి గీత అంటే నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు? నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా. పది నువ్వు ఎట్లా పెట్టావు చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవ్ అండి. ఎంత వేసింది? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకు సంవత్సరం. నువ్వు పెద్దనే అంతే. కానీ హిందూ ఒక నిమిషం, నువ్వు హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వేం చేసుకో. నువ్వు అన్ని పడతాను ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్యారు, ఒక నిమిషం చెప్తున్నా. మరి నాకేం అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా. ఏది? అవు నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. 1000 మందికి నచ్చింది. ఎవరికి నచ్చింది? 1000 మంది. అయితే నువ్వు హిందూ సమాజానికి కింద వరుచుకుంటూ భగవద్గీత మీద పెడతావాను? నువ్వు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరూ అంటూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలుగుతో మాట్లాడకు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతాకు. అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా, ఏం పెట్టినావు? నాకేమన్నా